పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. జై బలిక, జై బలిక, జై బలిక. శ్రీకృష్ణదేవరాయ, శ్రీకృష్ణదేవరాయ, శ్రీకృష్ణదేవరాయ. జై బలిక, జై బలిక, జై బలిక. పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. జై హో శ్రీకృష్ణదేవరాయ, జై హో శ్రీకృష్ణదేవరాయ, జై హో శ్రీకృష్ణదేవరాయ. పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. జై బలిక, జై బలిక, జై హో శ్రీకృష్ణ మాతా కీ జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై హో శ్రీకృష్ణదేవరాయ, జై హో శ్రీకృష్ణదేవరాయ. ఇక్కడికి వచ్చిన బలిజ బంధుమిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్య విషయం ఏమనగా, మన కులదైవము శ్రీకృష్ణదేవరాయలకి పూలమాల వేసి తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు, మన కాపు జాతి ముద్దుబిడ్డ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సందర్భంగా మా కులం తరపున ఆయనకి పాలాభిషేకం చేస్తున్నాం. జై జనసేన, జై జనసేన. రాష్ట్రంలోనే 21 సీట్లు తీసుకుని 21 సాధించిన ఘనత మన పవన్ కళ్యాణ్ గారికే దక్కింది. అది చరిత్ర, ఎవరు చేయలేని చరిత్ర ఆయన సృష్టించినాడు. ఆయన ఒక వ్యక్తి కాదు, మహాశక్తి. ఆయన గురించి ఇంకా ఎంతైనా చెప్పుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు ఎస్ చంద్రశేఖర్, కాపు బలిజ సంఘం అధ్యక్షులు, ఆదోని. నాయకులు అయినారు, కానీ ఈయన అందరూ నాకు సమానం. నా వాడని పొగుడుకునేది ఎందుకు? నా వాళ్ళు ఏదో నా మనసులో ఉంటారు, అందరినీ కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో ముందడుగు వేశాడు. 21 సీటు తీసుకొని 21కి ఆ కేకే సర్వే గారు చెప్పినట్లు నాకు 20 చాలంటే ఇంకొకటి కూడా వస్తుంది, నీకు 21 నీకు వచ్చేసాయి సీట్లు అని చెప్పాడు. కాబట్టి మనం ఏం చెప్పినామంటే 21 సీటుకి 21 సీటు రావడము చాలా ఎంతో ప్రజానాయకులైనటువంటి వాళ్ళు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా కొన్నిసార్లు అపశృతి జరుగుతుంది. ఈయనకి జరగలేదు. మనకు తెలుసు ఆయనకి ఏమేమి మాట్లాడినారో అనేది కూడా తెలుసు. అసెంబ్లీలో కాలు పెట్టనీయము నీకు అరువులు అన్నారు. నువ్వు రాకూడదు, ఇంక అయిపోయింది, అక్కడికే పోవాలి. నేను రాకుండా పర్వాలేదు, నా భవిష్యత్తు నాకుంది, నేను ఒకరోజు ₹1 సంపాదిస్తాను, ఇదే ముఖ్యం నాకు అన్నారు. అంటూ అసెంబ్లీలో కాలు పెడుతూ అసెంబ్లీలో కింద కూర్చోకుండా పైన కూర్చునే సీట్ సంపాదించుకున్నాను. దట్ ఈజ్ ఏ డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత సీఎం అనే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం ఆయన వద్దన్నాడు. అయినా ఆయన చేసినటువంటి ఈ యొక్క ప్రజాస్వామ్యంలో రాజకీయ సంచలనం చేశాడు.
కాబట్టి ముఖ్యంగా మనం ఏం చెప్తున్నామంటే మనకు ఇంతవరకు మన కుటుంబం ఏదో మినిస్టర్ అయినాడు తప్ప డిప్యూటీ సీఎం అయినోడు మనల్ని ఎంటేసుకొని పోయినోడు ఎవరు లేరు. ఇటు ఈ దేశం తెలుగుదేశం కానీ ప్రజారాజ్యం కానీ ఏ దాంట్లో ఎవరు గెలిచి ఏమవుతాడు మనం వాడుకుంటారు అడుగుకాలతో తన్నిపోయినారు. మా కాపు వీనికి ఏదో ఒకటి చేయాలా, మేము చేయాలా అన్నాం. కాబట్టి మనకు ఎక్కడైతే పనులు కావటం లేదో మనకు తర్వాత సీఎం తర్వాత డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. కాబట్టి మనము బలిజ సంఘీయులు ఏం పని పడినా మనము ఆయన దగ్గర పోయి అడిగే హక్కు మనకు వచ్చింది, మనకి ఇచ్చారు ఆయన. కాబట్టి ఆయన కూడా ఇంకోటి చెప్పాడు, ఏదైనా మన క్యాస్ట్ వాళ్ళది ఇది కళ్యాణ మంటపాలు ఎక్కడైనా ఆగిపోయినా అవి నేను కంప్లీట్ చేస్తాను అని అటువంటి కొన్ని విషయాలు మన సంఘానికి చేస్తానని ఒక మాట ఇచ్చాడు. కాబట్టి మనము ఏదైనా కానీ దయచేసి ఏదో పుల్లండేసామా ఈయనకి పాలు వేసినామని కాదు, నిజంగా మనం అతనికి పోయి చేతికి పాలు అందించినప్పుడే మనం పాలాభిషేకం చేసినట్టు. కాబట్టి ఏ సమస్య వచ్చినా మన బల్జీయులకి ఎవరికని రాని దయచేసి మనం ఉమ్మడిగా ఉంటూ ఒక మాటగా ఉంటూ ఆయన దగ్గర కొన్ని పనులు సాధించుకుందామనే ఉద్దేశంతో నేను ఈ సభా సందర్భంగా నేను తెలుపుకుంటున్నాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా బలిజ సంఘీయులకు పదే పదే నా యొక్క కృతజ్ఞతాభిమానాలు తెలుపుకుంటూ తిరుగుతున్నాను. ఈరోజు డిప్యూటీ సీఎంగా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆయన ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఉదహరించుకొని మా కాపుబల్లి సంఘీయులు అందరూ ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల విగ్రహం దగ్గర ఆయనకు పూలమాలలు వేసి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడానికి విచ్చేసిన ఈ మా బలిజ బంధువులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు ఎన్డీఏ అలయన్స్ ఏర్పడడానికి ఈ విజయానికి ప్రముఖ పాత్ర ఒక్క పవన్ కళ్యాణ్ గారే అని అందరి ఎదురుగా నేను చెప్పడం జరుగుతుంది. బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ మూడు కలవడానికి ఆయన చేసిన కృషి, ఈరోజు ప్రభుత్వం అధికారంలో రావడానికి ఎన్డీఏ కూటమి ఆయన చేసిన నిర్విరామ యాత్రలు ఇవన్నీ ఆయన్ని ఈరోజు చరిత్రలో ఒక గొప్ప నాయకుడిగానే నిలబెట్టాయి. ఈరోజు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందిన పార్టీ ఒక్క జనసేననే. 21 అసెంబ్లీల్లో పోటీ చేస్తే 21 అసెంబ్లీలు, 2 పార్లమెంట్లో పోటీ చేస్తే 2 పార్లమెంట్లు, 100% స్ట్రైక్ రేటు. ఈరోజు దేశంలో ఉన్న అన్ని పార్టీల్లో ఒక జనసేనకు మాత్రమే 100% స్ట్రైక్ రేటు సాధ్యమైంది. ఇది నిజంగా మా కాపు బల్జలు గర్వించదగ్గ విషయం. ఈరోజు కాపు బల్జలకి ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విజయం మా అందరికీ. ఒక తృతీయ ప్రత్యామ్నాయ రాష్ట్రంలోనే 27% కాపు బల్జలు ఉండి ఇన్ని రోజులు మాకు రాజ్యాధికారం లేదే అని ఎంతో బాధతో ఉన్న మాకు ఆయన ఒక ఊపిరి పోసినట్టయింది. ఈరోజు ఆయన ఇప్పటికి కూడా ఒక కులానికి ప్రాధాన్యత ఆయన ఏ రోజు చూపించలే. అన్ని కులాలని కలుపుకొని బడుగు బలహీన వర్గాలు వాళ్ళ అభివృద్ధే ధ్యేయంగా ఈరోజు కూడా పనిచేస్తున్నాడు. ఆయన డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్నాక కూడా రోజు జనవాణి కార్యక్రమాలు వీటితోనే బిజీగా ఉన్నాడు తప్ప వేరే ఆయన ఏదో ఆడంబరాలకు సన్మానాలకు వీటికి దేనికి అతీతంగా ఆయన ఛార్జ్ తీసుకున్న వెంటనే ప్రజాపాలనలో మునిగిపోయారు. ఇది మా అందరికీ ఎంతో గర్వించదగ్గ విషయమని మరొక మారు చెప్తూ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఆదిశేషు రాయలవారి ఆదిశేషు మాజీ బలి సంఘం అధ్యక్షుడు. ఇక్కడికి వచ్చేసినటువంటి బలిజ బంధువులందరికీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర రాజకీయాల్లో ఒక చుక్కానిగా పవన్ కళ్యాణ్ గారు జాతీయ పార్టీని సైతం కన్విన్స్ చేసి రాష్ట్రంలో ఒక 3 పార్టీలని కలిపి రాజకీయ కూటమిగా ఏర్పాటు చేసి ఆ ఎన్డీఏ కూటమి అధికారానికి రావడానికి అందరి మన్ననలు పొంది చాలామందితో మాట అనిపించుకొని నువ్వు ఇంతేనా ఇన్ని సంవత్సరాల రాజకీయ పార్టీ పెట్టి
మీరు పోటీ చేసే సీట్లు 21 అని చెప్పని అనిపించుకొని ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఒక్క విజయం మాత్రమే నోట్తో చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రంలో 21 అసెంబ్లీలకు పోటీ చేసి 21 గెలవడం, 2 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసి 2 పార్లమెంట్ స్థానాలు గెలవడం, అలాగే దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన ప్రధాన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కుటుంబం గురించి ప్రత్యేకంగా రాష్ట్ర రాజకీయాల్లో మాట్లాడడం, మరి పవన్ కళ్యాణ్ యొక్క విశిష్టత ఏంటి అనేటువంటిది ఈ దేశ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. మరి పవన్ కళ్యాణ్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 28-29% జనాభా కలిగినటువంటి కాపు బలిజ కులస్తులు అందరికీ కూడా స్ఫూర్తిగా తీసుకొని గతంలో ఎంతైతే వెనుకబడి ఉన్నామో ఈరోజు రాజకీయతనేమి అనేక రంగాల్లో ముందుకు రావాలని చెప్పని పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో అడుగు వేయాలని చెప్పని తెలియజేసుకుంటున్నాం. అలాగే గతంలో ఒక నాయకుడు వచ్చాడు వంగవీటి మోహన్ రంగారావు, అతన్ని కూడా ఆదిలోనే అంతమంది రాజకీయ భవిష్యత్తు మేము చూసాం. మరి పవన్ కళ్యాణ్ గారిని మనం అంతా కూడా వెన్నంటి ఆయన రక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే రాజకీయంగా మరింత ఉన్నత స్థానానికి కూడా ఎదగాలని చెప్పని యొక్క బలిజ సంఘం తరపున ఆదరణ శాఖ తరపున మేము ఆయనకు శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి మేము ఆయనకు విషెస్ చెప్పాం. మరి వారు రాజకీయంగా అడుగు ముందుకు వేయాలని చెప్పని కోరుతూ భవిష్యత్తులో కూడా సంపూర్ణటువంటి ముఖ్యమంత్రి స్థాయి కూడా రావాలని చెప్పని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ఆదోని బలిజ సంక్షేమ సంఘ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాం. జై బలిజ, జై బలిజ, జై బలిజ, జై బలిజ, జై బలిజ. జై బలిజ. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి.